సభాధ్యక్షులు సాహిత్యం సత్యమణి రజనీ గారికి, చిన్నప్పుడే తల్లి చనిపోయిన తల్లి తండ్రి తానే ఇంత వాదన చేసినటువంటి పెద్దలు వెంకటరాములు గారికి, మాజీ మంత్రివర్యులు, మన పార్టీలో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ కార్యకర్తకు చిన్న ఇబ్బంది వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఈరోజు ఇక్కడ చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు హరీష్ రావు గారికి, మాజీ మంత్రివర్యులు పెద్దలు లక్ష్మారెడ్డి గారికి, పెద్దలు నిరంజన్ రెడ్డి గారికి, గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారికి, శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారికి, జయపాల్ యాదవ్ గారికి, రాజేంద్ర రెడ్డి గారికి, పట్నం మన నరేందర్ రెడ్డి గారికి, ఆలేరు నుంచి ఎంతో దూరమైన ఎంతో ప్రేమతో కూడా వచ్చినటువంటి సునీత లక్ష్మారెడ్డి గారికి, ఇమ్తియాజ్ గారికి, సునీత మహేందర్ రెడ్డి గారికి, ఇమ్తియాజ్ గారికి, మా శాట్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారికి, పెద్దలు మా అన్న చిట్టెం రామారెడ్డి గారికి, ఎర్రల శ్రీనివాస్ గారికి, హనుమంత నాయుడు గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి, అందరికీ పేరు పేరు నమస్కారం. సాయి చంద్ గురించి చెప్పాలంటే తమ్ముని గురించి ఈడ ఉన్న వాళ్లకు ఒక్కరోజు చెప్పగలుగుతారు. ఆయన గురించి దినమంతా చెప్పినా కూడా ఒడవు ఆయన వచ్చాడు. నాకు ఆయనకున్నటువంటి చిన్న 2-3 సంబంధాలు. మేము తెలంగాణ ఉద్యమంలో 2003, 2004 నుంచి డైరీ ప్రోగ్రాంలు పెట్టేది. అట్లా జనవరి నుంచి జూన్ వరకు నడిపేది. ఎంతోమంది కళాకారులను, ఎంతోమంది వాళ్ళను బ్యాచ్లు నుంచి నడిపించేది. కానీ సాయి చంద్ వచ్చిన తర్వాత, ఇందులో ప్రవేశించిన తర్వాత ఒక్క సాయి చంద్ వస్తే చాలని సాయి చంద్ డేట్ తీసుకునేది. తమ్ముడు నీకు ఏ డేట్ చెప్పు, 6 తారీఖు 5 తారీఖు ఆయన డేట్లు తీసుకొని డిపార్ట్మెంట్ వారిగా పిలుచుకొని ఆయన వచ్చిందంటే ఇక అది 100% సక్సెస్. ఒక మాట చెప్పాలంటే ఇవాళ ఆయన ఉండింటే, ఎలక్షన్లో ఉండింటే చాలా మంది నా దగ్గర అంటారు, అన్న సాయి చంద్ పోయినందుకు కూడా మనం ఓడిపోయినామన్నా, లేకుంటే గెలుస్తుంటేనా అని చెప్పి. ఎందుకు తెలుసా, అది చాలా చిన్న కొంతమంది తీసుకుంటారు. అబద్ధాలు, ఇవి అబద్ధాలు అని చెప్పే ఒకే ఒక్క శక్తి సాయి చంద్లో ఉంది. లక్షలాది మందికి ఒకటేసారి వాళ్ళు 4 వేలు ఎట్లిస్తారా, ప్రతి కూలికి 2,000 ఎట్లిస్తారా, మన జీవితాలు ఆగమైతే రాని ప్రజలకు ఒక్క మీటింగ్లో కేసీఆర్ గారు వచ్చే లోపల ఇవన్నీ చెప్తే ఆ హామీలన్నీ ఉట్టివేరా అని చెప్పి ఒక సాయి చంద్ చెప్తే నమ్మేవాళ్ళు. ఆయన లేని లోటు కూడా మన పార్టీకి తీరని లోటు. వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఆయన ఎంతో పెద్ద చూడాలనుండే. చాలా మంది తెలియదు. నేను ప్రత్యక్షంగా ఒకరోజు నాకు ఫోన్ చేసింది, సార్ సాయి చంద్ని తమ్ముడిని ఎమ్మెల్సీని చేద్దాం, మీరేం చేస్తావో తెలియదు తమ్మి అని చెప్పిండు. సాయి చంద్ పిలుచుకున్నా. నేను సాయి చంద్ మహబూబ్ నగర్ పోయినాం, క్యాంప్ ఎట్లా పెడదాం ఎక్కడ పెడదాం అని చెప్పి. ఇద్దరం కలిసి వస్తుంటే కరెక్ట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ దాటగానే సార్ ఫోన్ వచ్చింది. తమ్మి ఒక 2-3 వచ్చిండ్రు, ఏదో చెప్తుండ్రు, మరి నిజంగా ఏమన్నా తమ్ముడు ఏమైనా ఓడిపోతే కష్టం అవుతుంది, ఆయనను డైరెక్ట్ నామినేట్ చేద్దాం, లేకపోతే ప్రజలు ఓట్లు వేసేదాన్ని నిలబెడదాం, అప్పటి వరకు మనం మంచిగా హోదా ఇద్దాం, చైర్మన్ ఇద్దాం, ఇమ్మీడియట్ గా వస్తున్నా సార్ అని చెప్పి సాయి చంద్కి చెప్పి దింపి నేను అటు సార్కు చెప్పిన. కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది క్యాబినెట్ ర్యాంక్తో. ఆయన అందరితో ఆగకుండే కేసీఆర్ గారు నిజంగా సాయి చంద్ బతికింటే గ్యారంటీగా ఒక ఉన్నతమైన స్థానం గ్యారంటీ నిలబెట్టేవారు. అంత అభిమానం. చనిపోయిన తర్వాత చెల్లెలు రజనీ వచ్చింది, అన్న నాకు ఒక ఉద్యోగం ఇస్తాను ఎట్లా అన్నా అన్నది. అమ్మ ఎంఆర్ఓ అయితేనేమో డిప్యూటీ కలెక్టర్ అవుతావు, తొందరగా ఆర్డీఓ పోస్ట్ ఇస్తే కలెక్టర్ అవుతావు, హ్యాపీగా ఉంటుంది అమ్మా, వీళ్ళు బతకరిస్తారా మనల్ని, రాజకీయంగా చాలా కష్టం ఉంటుందేమో, అడుగున ఇబ్బందులు పెడతారేమో, ఇవి మంచిగా జాబ్ చేసుకోమ్మా అన్న. లేదన్నా సాయి చంద్కు మధ్యలో వదిలిపెట్టిపోయింది చైర్మన్, నేను దీనిలోనే ఉంటానా అన్నది. నీ ఇష్టం అమ్మా, ఆలోచన చేసుకో అని చెప్పిన. ఆమె సాయి చంద్ బాటల్లో నేను పయనిస్తా అని చెప్పి దాన్ని ఆమె ఎన్నుకున్నది. ఇవాళ విగ్రహావిష్కరణ చేసి ఇవాళ అందరూ రావడం జరిగింది. ఖచ్చితంగా వేదిక వాళ్ళందరం కూడా ఒక ఆడబిడ్డగా, ఆడపడుచుగా ఆమెకు ఎప్పుడు కూడా అండదండలు మేము ఉంటాం. హరీష్ అన్న మరి వెతికి ఎక్కడ డైమండ్ ఉంటుందో దాన్ని రాయిని డైమండ్ లాగా చేసి ప్రజలకు పరిచయం చేసే వ్యక్తి. మరి సాయి చంద్ని కూడా అట్లనే